సార్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. ఇంతవరకు భారతదేశంలో ప్రజెంట్ ముఖ్యమంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా అరెస్ట్ అయిన వ్యక్తిగా కేజ్రీవాల్ గారు చరిత్ర సృష్టించారని చెప్పచ్చు. ఎందుకనంటే ఎన్నికల ముంగిట జరిగిన అరెస్ట్ కాబట్టి ఇది సడన్గా కేజ్రీవాల్ గారికి ఒక అడ్వాంటేజెస్ సిచ్యువేషన్లో ఉంది. ఆయన అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ కేసులో, కానీ ఆయనకున్న వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన్ని అరెస్ట్ చేసింది ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు. ఆయన ఇప్పుడు ఇండియా కుటుంబంలో భాగంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా ఇలా గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభావం చూపబోతున్నారు. ఆ రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్తో ఆయన పొత్తు కూడా కుదుర్చుకున్నారు. అది ఖరారైపోయింది. ఇక ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు ఒక సంవత్సరంగా. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే జైల్లో ఈడీ కస్టడీలో ఉన్నారు. సిబిఐ కోర్టు ఈడీ కస్టడీలో ఉన్నారు. దీనికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన మీద నేరం ఆరోపించబడింది, నిరూపణ కాలేదు. అయితే భారతదేశ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు నేరారోపణ ఎదుర్కొంటున్న సమయంలో అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళ వివరాల్లోకి ఒకసారి వెళ్దాం. పశువుల దాణ కుంభకోణం కేసులో లలూ ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ కాబడ్డారు. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన పనిచేస్తున్న సమయంలోనే కన్విక్ట్ అయ్యారు. కన్విక్ట్ అంటే ఏదో ఒక కోర్టు ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని ఇవి నిజమే, దీనివలన ఇతనికి శిక్ష పడుతుంది అని చెప్తే కన్విక్ట్ అయినప్పుడు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆయన భార్య రబ్రీదేవి గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది. ఇకపోతే ల్యాండ్ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప గారు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత దాన్ని పైకోర్టులో అప్హెల్డ్ చేశారు. అది ఒక చరిత్ర. ఇక జయలలిత, తమిళనాడులో చాలా బిగ్ నేమ్ జయలలిత గారు. అంటే జయలలిత గారు కూడా అక్రమాస్తుల కేసులోను కలర్ టీవీ కొనుగోలు ఒప్పందాల్లోని లోపాలు, ఈ రెండు కేసుల్లో ఆమె కూడా జైలుకు వెళ్ళటం జరిగింది. అయితే ఆమె కూడా తదుపరి పరిణామాల్లో ఆ కేసు జరుగుతూ ఉన్నప్పుడే మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యారు. బెయిల్ మీద బయటకు వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ కన్విక్ట్ అయ్యారు. అంటే ఫైనల్గా తీర్పు ఆమెకి ఎగనిస్ట్గానే రావటం జరిగింది తమిళనాడు సీఎం. అయితే తమిళనాడులోని మరో సీఎం కూడా అవినీతి నేరాపణలు ఎదుర్కొంటూ అతి స్వల్పకాలం, గంటలే అరెస్ట్ కాబడ్డారు. తర్వాత అది క్వాష్ అయింది, ప్రజల నుంచి ఆగ్రహం అది వచ్చింది, అది మళ్ళీ తీశారు. కరుణానిధి గారు ఆయన కూడా అరెస్ట్. అలాంటివి చేస్తే చాలామంది ముఖ్యమంత్రుల మీద ఇలాంటి చిన్న చిన్న ఆరోపణల మీద అరెస్ట్ చేయటం, వెంటనే రిలీజ్ కావటం అవి జరిగినాయి. కానీ ముఖ్యంగా ప్రధానంగా అరెస్ట్ అయిన వ్యక్తులు మాత్రం మనం పరిశీలిద్దాం. ఇక జార్ఖండ్ చరిత్రలో ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కానీ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జార్ఖండ్ అంటే దాదా అని అంటారు, గురు అని అంటే శిబు సోరెన్. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అనేకమైన ఉద్యమాలు ప్రత్యేక జార్ఖండ్ కోసం ఆయన చేయటం జరిగింది. అదొక ట్రైబల్ స్టేట్ అనమాట. ఆ స్టేట్లో
శిబు సోరెన్ గారు 2 కారణాల వలన అరెస్ట్ కాబడ్డారు. ఒకటేమో ఆయన పర్సనల్ సెక్రటరీ మర్డర్ విషయంలో కన్విక్ట్ అయ్యి, లోయర్ కోర్టులో కన్విక్ట్ అయ్యి ఆయన ఒకసారి అరెస్ట్ చేశారు. రెండోసారి అరెస్ట్ చేసింది కోల్ స్కామ్లో మన దాసరి నారాయణరావు, తెలుగువాడు దాసరి నారాయణరావు గారు అసిస్టెంట్, ఆయనకి అసిస్టెంట్గా శిబు సోరెన్ గారు క్యాబినెట్ మినిస్టర్ అయితే ఆయన దగ్గర స్టేట్ మినిస్టర్గా దాసరి నారాయణరావు గారు ఉండేవాళ్ళు. ఆ కోల్ స్కామ్ కేసులో కూడా ఆయన అరెస్ట్ కావడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ సమయంలో మన్మోహన్ సింగ్ గారు కన్విక్ట్ అయిన వెంటనే ఆయన రిజైన్ చేస్తారు. తర్వాత పై కోర్టు అప్హెల్డ్ చేయగానే మళ్ళీ మన్మోహన్ సింగ్ గారే ఆయన్ని క్యాబినెట్ మినిస్టర్గా తీసుకోవటం కూడా జరిగింది. అప్పుడు ఏంటంటే జేఎంఎం కాంగ్రెస్ పార్టీకి తోటి కలిసి ఉండేది. ఆయన తర్వాత మధు కోడా గారు అత్యంత పిన్న వయసులో ఎమ్మెల్యేగా అయి చీఫ్ మినిస్టర్ కూడా ఏకాఏకి ఇండిపెండెంట్, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అయ్యి వెంటనే చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారని అంటే అది మధు కూడా అక్రమాస్తుల కేసులో, మనీ లాండరింగ్ కేసులో పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఆయన కూడా అరెస్ట్ కాబడ్డాడు. ఆయన 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా, ఆయనకి కొంత జైలు శిక్ష కూడా వేశారు. ఆయన సీఎంగా కొంతకాలం పనిచేశారు. దాంతో ఆయన రాజకీయ చరిత్ర అంతమైపోయింది. ఇకపోతే ఇంకొక జార్ఖండ్లోనే శిబు సోరెన్ గారి కుమారుడు హేమంత్ సోరెన్, అంటే ఇటీవల మన కేజ్రీవాల్ గారి అరెస్టుకు ముందు శిబు సోరెన్ గారి కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ల్యాండ్ గ్రాబింగ్ అలాంటి కేసులో ఆయన కూడా మనీ లాండరింగ్ కేసులోనే అరెస్ట్ కాబడ్డారు. అది కూడా కేసు జరుగుతుంది, కన్విక్ట్ కాలేదు. ఇందులో కన్విక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, జయలలిత గారు కానీ, వీళ్ళంతా కన్విక్ట్ అయి రాజీనామా చేశారు. మధు కోడా గారు కానీ కన్విక్ట్ కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే రాజీనామా చేసిన వ్యక్తి హేమంత్ సోరెన్. ఇక్కడ తేడా గమనించారా? కేజ్రీవాల్ గారు, హేమంత్ సోరెన్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాళ్ళిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు, ఆయన రాజీనామా చేశారు. అది ఇక్కడ గమనించాల్సిన. ఇక పోతే హర్యానా రాష్ట్రంలో మరి దేవిలాల్ గారి కుమారుడు ఓం ప్రకాష్ చౌటాలా, ఆయన కూడా అవినీతి ఆరోపణలతోటి, అంటే అవినీతి ఆరోపణలు అంటే జాబ్ స్కామ్లో ఆయన అరెస్ట్ కాబడ్డారు. అరెస్ట్ కాబట్టి తర్వాత కన్విక్ట్ కూడా అవుతారు. కన్విక్ట్ కూడా కొంతకాలం శిక్ష కూడా ఆయన అనుభవిస్తారు. అజయ్ చౌతాలా ఆయన కుమారుడితో పాటు ఇద్దరూ కలిసి శిక్షని అనుభవిస్తారు. హర్యానా ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయటం జరుగుతుంది, ఓం ప్రకాష్ చౌటాలా. ఇకపోతే ప్రధాని ఇందిరాగాంధీ కూడా అరెస్ట్ కాబడింది. ఎమర్జెన్సీ విధించిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమెని జీప్స్ కుంభకోణంలో ఇందిరాగాంధీ గారిని జనతా ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది వెంటనే 7 రోజుల్లో కోర్టు దాన్ని అప్హెల్డ్ చేసి ఆమె రిలీజ్ అయ్యి ఇందిరాగాంధీ గారి పెరగటానికి 1980లో అధికారంలో రావటానికి అదే కారణం అవుతుంది. ఇకపోతే ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు అరెస్ట్ కాబడ్డారు. అది పక్కన పెడితే ఇటీవల అరెస్ట్ అయిన ఒక మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ కాబడ్డారు. ఆయన కూడా కన్విక్ట్ కాలేదు, ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 50 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ కేసు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు రన్నింగ్ పొలిటీషియన్స్ ఈ కేసులను ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు. ఇక మాజీ ముఖ్యమంత్రి అంటే ఎప్పుడో ఈడీ కేసుల్లో అరెస్ట్ కాబడిన, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అరెస్ట్ కాబడలేదు,
అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా ఈడీ సిబిఐ పెట్టిన కేసుల్లో దాదాపు 1 సంవత్సరం పైగా జైలు జీవితాన్ని గడిపారు. తదనంతర కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ప్రస్తుతం ఇంకా ఆ కేసులు ఆయన కూడా కన్విక్ట్ కాలేదు, ఓన్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలు జీవితాన్ని గడిపారు. ఇక ఆరోపణలు ఇవి కాకుండా రాజకీయమైన కక్ష సాధింపులో భాగంగా ఎమర్జెన్సీ సమయంలో అనేక మందిని జైల్లో పెట్టడం జరిగింది. అందులోనే ములాయం సింగ్ యాదవ్ ఆయన ఒకటి జైలు జీవితాన్ని గడిపాడు 6 నెలల పాటు. ఇక జ్యోతిబాసు గారు కూడా జైలు జీవితాన్ని గడిపారు. జ్యోతిబాసు గారు తదనంతర కాలంలో వెస్ట్ బెంగాల్కి సీఎంగా దాదాపు 20 సంవత్సరాలకు పైగా జ్యోతిబాసు గారు పనిచేయటం జరిగింది. ములాయం సింగ్ యాదవ్ కూడా తదనంతర కాలంలో ఈ ఉత్తరప్రదేశ్కి ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన కుమారుడు కూడా అఖిలేష్ యాదవ్ ఆయన కూడా చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. ఇక చౌదరి చరణ్ సింగ్ ఆయన కూడా యూపీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన కూడా చీఫ్ మినిస్టర్గా ఆయన తదుపరి కాలంలో అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన కూడా అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు డిక్లేర్ చేసిన సమయంలో ఆయన కూడా జైలు జీవితాన్ని గడపడం జరిగింది. ఇక వెర్బల్ డ్యూయల్ అంటే ఉమాభారతి గారు మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అని అంటూ ఆమె కూడా కొంతకాలం జైలు జీవితాన్ని గడపడం జరుగుతుంది. ఇక విజయరాజ్ సింధియా అచ్యుతనందన్ అంటే కేరళ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన కూడా మార్క్సిస్ట్ పార్టీ, ఆయన కూడా ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. విజయరాజ్ సింధియా కూడా ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడపడం జరిగింది. ఇక ఇందాక చెప్పుకుంటున్నది ఉమాభారతి గారు భాజపా తరపున ఆమె ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సెంట్రల్లో మినిస్టర్గా కూడా ఆమె పనిచేశారు. ఆమె కూడా వెర్బల్ డ్యూయల్ వలన జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. జైలు జీవితం గడపటము అనేది భారతదేశంలో సర్వసాధారణమైన విషయం ముఖ్యమంత్రులకి. ఇప్పుడు అవినీతి కేసుల్లో జైలు జీవితాన్ని గడపాల్సి రావటం బాధాకరం. అదొక్కటే. వాళ్ళు ఇలాంటివి కొంత తగ్గితే భారతదేశ ప్రజాస్వామ్యానికి ఉన్నతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా చట్టం కొంచెం ఆలస్యమైనా కానీ చట్టం పనిచేస్తుంది అనటానికి భారతదేశ రాజకీయాలు ఒక మార్గదర్శక అని చెప్పొచ్చు. ఎందుకనంటే ముఖ్యమంత్రులు కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్ళాలి. ఇది కక్ష సాధింపా కాదా అనేది అది పొలిటిక్స్లో ఏది కక్ష సాధింపు, అన్ని కక్ష సాధింపుగానే ఉంటాయండి. ఇది ప్రజల తీర్పు ఒక్కటే సరైన పరిష్కారం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్టు మీద ఢిల్లీ ప్రజలు తీర్పిస్తారు. ఏది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా, యాక్సెప్ట్ చేయట్లేదా అనేది రాబోయే కాలంలో మనకు తప్పకుండా తెలుస్తుంది. అటు జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గారి ఆయన కూడా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన అరెస్టు మీద కూడా ప్రజా తీర్పు రాబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీర్పుని ఎదుర్కోబోతున్నారు. ఆయన మీద కూడా రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు అంటే ఈ ముగ్గురే ప్రస్తుతం యాక్టివ్ పొలిటీషియన్స్, ప్రజా తీర్పును కోరుతున్న పొలిటీషియన్స్.